చెప్తామా? మన బైబిల్స్ తెరిచి ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనం చదువుకుందామండి. మనమందరము స్వరమెత్తి చదువుదాము, అర్థం చేసుకుంటూ చదువుదాము. ఎఫెసీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు. ఆర్ యు రెడీ? తుదకు మనమందరం కలిసి చదువుదామండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలంట. ఎందుకు? అపవాది తంత్రాల్ని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గత సంవత్సరాలంతా అపవాది తంత్రాలు బాగా పనిచేస్తున్నాయి కదా, కానీ ఈసారి మనం ఎదిరించాల్సిందే యేసునామములో. ఆమేన్. ఎదిరించాలి. ఐ ఆమ్ నో లాంగర్ టాలరేటింగ్ యువర్ టార్చర్ ఎనీమోర్, యువర్ టార్మెంట్ ఎనీమోర్. చెప్పగలిగిన వారు ఉన్నారా? గత సంవత్సరాలు నన్ను ఎంతగానో బాధించా, కానీ ఈసారి నాకు విచక్షణ జ్ఞానం దయచే ప్రభువా. ఏది అపవాది దగ్గర నుండి వస్తుంది, ఏది దేవుడి దగ్గర నుండి వస్తుంది, ఏది సరైన వ్యక్తులు, ఏది నీ చిత్తంలో ఉన్న వ్యక్తులు, ఏది నీ చిత్తంలో లేని వ్యక్తులు, చిత్తంలో ఉన్న వ్యక్తులు ఏంటో నాకు బయలుపరచు. ఈరోజు చాలాసార్లు మనకి తెలియట్లేదండి వీళ్ళు ఎందుకంటే అపవాది ఎన్నోసార్లు వెలుగుదూత వేషం వేసుకొని వస్తారంట కదా. మనం అనుకున్నట్టే, మనం ప్రార్థించినట్టే, మనం కోరినట్టే, మనం ఏదైతే ప్రార్థిస్తామో అట్లాంటి వ్యక్తే వస్తారు, కనపడతారు. మనం అనుకుంటాం నా ప్రార్థనకి జవాబు ఇదే అని, కానీ అది వెలుగుదూత వేషం. మీ ప్రార్థన ఇద్దరు మనుషులు వింటున్నారండి. ఎవరది? దేవుడు, అపవాది. కాబట్టి దేవా, నేను అడిగింది కాదు ప్రభా, నీ చిత్తంలో ఉన్నది. నేను నా ఇష్టాలు చెప్పొద్దు అన్నట్లేదు, ఇష్టాలు చెప్పాలి. కానీ యేసుప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభా, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. ఈరోజు మనం కూడా దేవా, దిస్ ఇస్ మై డిజైర్. నమ్మదగిన దేవుడు మన హృదయ వాంఛల్ని, ఆశల్ని, లోపల దాగి ఉన్న కొన్ని వాటిని మనం చెప్పని కూడా నెరవేర్చే దేవుడు. అవునా? ద హిడెన్ డిజైర్స్, లోపల హృదయ లోతులు అనుకుంటాం అంతే, అట్లుంటే బాగుండని. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అన్నీ నెరవేర్చే దేవుడు అండి. మనం ఆయన చిత్తంలో ఉన్నట్లయితే, ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట వెతుకున్నట్లయితే మిగతావన్నీ కూడా సమస్తము మన వెంట వస్తాయి. వీ హ్యావ్ టు ట్రస్ట్ దట్. అపవాది తంత్రాలు ఎదిరించి సర్వాంగ కవచము ధరించుకొని ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ వర్స్, పోరాడునది శరీరులతోటి కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ